ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చురుకుగా ఉండేవాడు. కొత్త విషయాలను తెలుసుకోవాలని ఎప్పుడూ ఆసక్తిగా ఉండేవాడు. అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పిన మాటను పట్టించుకోకుండా తనే బుద్ధిమంతుడిని అని అనుకునేవాడు. ఒకరోజు రవి, నాన్నా, నువ్వు చెప్పే పంచతంత్ర కథలు నాకు చాలా నచ్చుతాయి. కథ చెప్పండి. చాలా సంతోషం బాబూ. కానీ పంచతంత్ర కథలు వింటేనే కాదు, వాటిలోని నీతిని కూడా మనం మన జీవితంలో పాటించాలి. సరే అమ్మా, నేను మీ మాట వింటాను. పంచతంత్ర కథ. కుందేళ్ల నమ్మకం. ఒక పెద్ద అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. అది చాలా తెలివైనది, కొన్నిసార్లు ఇతర మిత్రులను నమ్మేది కాదు. ఒకరోజు ఆ అడవిలోకి పెద్ద పులి వచ్చింది. అది అందరినీ భయపెట్టింది. అప్పుడు అక్కడున్న మిగిలిన జంతువులు కలిసి పులిని ఓడించడానికి ఒక చక్కటి ప్రణాళిక వేశాయి. కాని ఆ కుందేలు, నేను ఒక్కడినే పరుగు తీసి తప్పించుకోగలను అని అనుకుంది. మిగిలిన జంతువులను నమ్మకుండా పారిపోవడానికి ప్రయత్నించింది. కాని అది చేసిన పొరపాటు, అది పులి ముందు పడిపోయింది. రవి ఆశ్చర్యంగా, అయ్యో, తర్వాత ఏమైంది నాన్నా? ఆ కుందేలు మిగతా జంతువులను నమ్మి వారి ప్రణాళికను పాటించి ఉంటే అది సురక్షితంగా ఉండేది. కాని తన తెలివితో ఒంటరిగానే తప్పించుకోవాలని చూసింది. చివరికి అది చిక్కుకుంది. దాంతో మిగతా జంతువులు కూడా బాధపడ్డాయి. కాబట్టి మనం మన మిత్రులను నమ్మాలి, కుటుంబ సభ్యుల మాట వినాలి. రవి ఈ కథను వినిన తర్వాత బాగా ఆలోచించాడు. కాని కొన్ని రోజుల తరువాత తన మిత్రులు ఆటలో ఒక వ్యూహం వేసినప్పుడు రవి ఆ వ్యూహాన్ని పాటించకుండా తనదైన శైలిలో ఆడాలనుకున్నాడు. ఒకరోజు అతని స్నేహితులు చెరువు దగ్గర దూకడం కంటే జాగ్రత్తగా నీటిని చూడమని చెప్పారు. మిత్రుడు, రవి, నీళ్లు లోతుగా ఉండొచ్చు, ముందుగా 10 అడుగుల దగ్గర పరీక్షించు. రవి హాస్యంగా, నాకు నీటి భయం లేదు, నేను వెంటనే దూకుతా అని చెప్పి రవి నీళ్లలోకి దూకాడు. కాని నీళ్లు లోతుగా ఉండటంతో అతనికి భయం వేసింది. అతని మిత్రులు వెంటనే అతన్ని బయటికి లాగారా. రవి భయపడుతూ ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు జరిగిన విషయానికి చెప్పాడు. అమ్మా, రవి, మిత్రులు నీ మంచికే సూచనలు ఇస్తారు. వారి మాట వినడం మంచిది. నువ్వు నమ్మకపోతే ఇలానే ఇబ్బందులు ఎదురవుతాయి. నాన్న, అదే నేను చెప్పిన పంచతంత్ర కథ నీతి. మనం మిత్రులను నమ్మాలి, పెద్దల మాట వినాలి. నువ్వు నీ పొరపాటును అర్థం చేసుకున్నావా? రవి తలదించుకుని, అమ్మా, నాన్న, నాకు తప్పు తెలుసుకుంది. ఇకపై నేను మిత్రులు, పెద్దలు చెప్పిన మాట వినిపిస్తాను. అమ్మ నవ్వుతూ రవిని ముద్దు పెట్టుకుంది. ఆ రోజు నుంచి రవి ఎప్పుడూ మిత్రుల మాట వినాలని, పెద్దల సలహా పాటించాలని నిర్ణయించుకున్నాడు. పిల్లలందరూ కూడా తమ కుటుంబ సభ్యులు, మిత్రులను నమ్మడం వల్ల మంచే జరుగుతుందని తెలుసుకోవాలి. నీతి: మిత్రులను నమ్మాలి, పెద్దల మాట వినాలి. అలా చేస్తేనే మనం సురక్షితంగా, సంతోషంగా ఉంటాం. కథ. ఒక చిన్న గ్రామంలో గోపి అనే 6 ఏళ్ల చిలిపి బాలుడు ఉండేవాడు. తన కర్లీ నల్లటి జుట్టు, పెద్ద బ్రౌన్ కళ్ళు, మురిపాల నవ్వుతో అతను గ్రామంలో అందరికీ అల్లరి పిల్లవాడిగా ఉండేవాడు. పసుపు రంగు కుర్తా, నీలం షార్ట్ వేసుకుని రోజంతా ఆటపాటలతో బిజీగా ఉండేవాడు. కాని పెద్దల మాట వినడం అతనికి అలవాటు లేకపోయేది. ఒక రోజు అతని తల్లి, గోపి, ఆవుల దగ్గర ఆడకూడదు, ప్రమాదకరం అని చెప్పింది. కాని గోపి తల్లిని పట్టించుకోకుండా అల్లరి చేస్తూ పరుగులు తీస్తున్నాడు. అతని తాతయ్య పొలాల్లో ఉన్నాడు. బాబూ, పొలాల్లో అలా పరుగెత్తకు, మట్టిలో జారి పడిపోతావు అని హెచ్చరించాడు. కాని గోపి నవ్వుతూ, నాకు ఏమీ కాదు తాతయ్య అని చెప్పి పరిగెత్తసాగాడు. అకస్మాత్తుగా గోపి మట్టిలో జారి పడిపోయాడు. అతని బట్టలన్నీ బురదగా మారాయి, మొహం మురికిగా అయిపోయింది. అయ్యో, నా బట్టలు అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు. తల్లి తన చీర పళ్ళుతో గోపి ముఖం తుడుస్తూ, ఇకనైనా పెద్దల మాట వినాలి కదా అని ప్రేమగా అడిగింది. తాతయ్య, పెద్దల మాట అనుభవం మీద ఆధారపడి ఉంటుంది బాబూ అని నెమ్మదిగా చెప్పాడు. గోపి సిగ్గుతో తలదించుకుని, ఇంకెప్పుడు మీ మాట వినకుండా ఉండను అని చెప్పాడు. ఆ రోజు నుంచి గోపి పెద్దల మాట వినే అలవాటు చేసుకున్నాడు. నీతి: పెద్దల మాట వినడం మన రక్షణకు, మంచి భవిష్యత్తుకు అవసరం. శీర్షిక: ఒక విత్తనం.
రఘు అనే రైతు పొలం దున్నుతూ ఒక చిన్న విత్తనం కనుగొన్నాడు. ఇది పెరుగుతుందా అనుకుంటూ దానిని నేలలో నాటాడు. ప్రతిరోజూ నీరు పోశాడు, కాని ఎలాంటి మార్పు కనిపించలేదు. వారాలు గడిచాయి, నెలలు దాటాయి, అయినా మొలకెత్తలేదు. అయినప్పటికీ రఘు ఆశ వదలలేదు. ఒకరోజు చిన్న మొలక బయటకు వచ్చింది. కొద్దికాలంలోనే అది పెద్ద వృక్షంగా పెరిగి రసభరితమైన పండ్లు ఇచ్చింది. నైతికత, సహనం, పట్టుదల ఉంటే విజయం ఖాయం.